హాయ్ ఫ్రెండ్స్, మనం పన్నీరు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పన్నీరునైతే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇగో మరి చిన్నగా కాదు, కొంచెం మీడియం సైజులో. నేనైతే మళ్ళీ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలాలు అయితే అన్నీ రెడీ చేశాను. ఇగో ఇవి చిన్నగా ముందుగా కట్ చేసుకున్న ముక్కలని నూనెలో కొంచెం నూనె వేసి కొంచెం కొంచెం అయితే నేను చిన్న గిన్నెలో పెట్టాను. మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. ఇగో చూడండి, కొంచెం అయితే వచ్చింది కదా, కాకపోతే చిన్నది అయ్యేసరికి కొంచెం అలా ముక్కలు పగిలిపోయినట్టుగా అనిపించింది. పెద్దగా అయితే పెద్ద దాంట్లో నూనె పోసేస్తే చాలా మంచిగా నీట్గా వస్తాయి. ఇగో ఇవైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత కొంచెం టమాటా, తర్వాత కొంచెం మసాలాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక తీసి మిక్సీ పట్టుకోవాలి. అది మళ్ళీ ఇది కర్రీకి ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ కొంచెం వేసి కడాయిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం మసాలా, బగారాకు ఇవన్నీ కూడా మళ్ళీ మనం కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాకదేమో అవి టమాటా, ఉల్లిపాయ అవి మిక్సీ పట్టుకొని కొంచెం ఫ్రై అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇగో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు ఇవన్నీ కొంచెం నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం కారం వేసాను. కారం, ఉప్పు కూడా ముందే వేయాలి. నేనైతే ఇంకో ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇక మొత్తం అయితే ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ అన్నీ కొంచెం నూనెలో మగ్గినాయి కదా. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో పోపులో వేసేసాను. వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా పన్నీరు ముక్కలు నూనెలో వేంపుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కర్రీ అయితే సూపర్గా ప్రిపేర్ అయింది. మస్తు స్మెల్ వస్తుంది, చూస్తుంటేనే వాసన మస్తు వస్తుంది. ఇగో చూడండి, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. వాటరు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే లైట్గా వేసాను, ఎందుకంటే మరి ఎక్కువ వాటర్ ఉంటే నాకు నచ్చదు. అలా అనేసి నేను కొంచెం వేసుకున్నా. కొంచెం వాటర్ ఎక్కువ గ్రేవీ ఉండే అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. సింపుల్గా అయిపోద్దండి పన్నీర్ కర్రీ. పన్నీరు మసాలా కర్రీ అయితే కొంతమంది చాలా చెయ్యాలి, మస్తు ఇబ్బంది అవుతుంది అది ఇది అని అంటారు, కానీ నేనైతే చాలా సింపుల్గా తొందరగా అయిపోయేలాగా చేశాను. ఇగో దాని పైన కొంచెం కొత్తిమీర జల్లాను, తర్వాత కొంచెం మసాలా కూడా వేసాను. అసలు చాలా అంటే చాలా బాగా స్మెల్ అయినా టేస్ట్ సూపర్లా ఉండేలాగుంది. తొందరగా అయిపోయింది కదా అండి. తొందరగా మీరు కూడా ఎప్పుడైనా తొందరగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చూడండి, ఇగో నేను బగారా రైస్ చేశాను, అందులోకి బాగుంటుంది పన్నీర్ కర్రీ అని. చూడండి, తింటున్నాను. సూపర్ అయితే సూపర్ ఉంది. ఇలాంటి వెరైటీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బగారా రైస్లో తింటే సూపర్ ఉంటుందండి. బాయ్ మరి.